సార్ 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 ఏం నారాయణ మంచిగున్నావా? నారాయణ నమస్తే సార్. రాత్రి తాగింది దిగలేదేంది? సోయిలో ఉన్నావా? ఏంది సంగతి? అది కాదు సార్, రాత్రి మీ ఫ్రెండ్స్ వచ్చారు సార్. మా ఫ్రెండ్స్ ఎవరు? మదను వినయ్ గాడేనా? అయితే రాత్రి నీతో సిట్టింగ్ చేశారనమాట. వాళ్ళు కాదు సార్, ఎప్పుడు సెల్ఫీలు దిగే జంట సార్. అప్పుడు ఏమే జంట సార్? ప్రేమ జంటనా? ఎవర్రా జంట? ఉండేవారులే నువ్వు జాయిన్ కాకముందు. ఏందా స్టోరీ? కొద్ది డీటెయిల్గా చెప్పు. ఎవరా అమ్మాయి? అమ్మాయి స్టోరీ కావాలనా లేక డీటెయిల్ స్టోరీ కావాలనా? నీకు తెలుసు కదరా, మొత్తం కలిపి చెప్పు. ఆఫీస్ క్యాఫ్టేరియా, ఉదయం 11 గంటల సమయం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒకరి కోసం వెతుకుతున్నాయి శిరీష్ కళ్ళు. శిల్పి. ఆ రోజుడికి 2 నెలల క్రితం ఆఫీస్లో జాయిన్ అయిన అమ్మాయి. సెల్ఫీ దిగే పిచ్చి ప్రపంచంలో ఎంతమందికి ఉందో తెలియదు కానీ ఆ పిచ్చి ఈ అమ్మాయికి కొంచెం చాలా ఎక్కువే ఉంది. కథ మొదలుకో ముగింపుకో ఆ అమ్మాయి వైపు వాడి తొలి అడుగులు పడ్డాయి. కూర్చోబే. ఏందిరా నీ లొల్లి? రోజు సాయి బ్రేక్కి మమ్మల్ని పిలవడం, వీటికి రాగానే మమ్మల్ని పనికిమాల లెక్క చూస్తూ ఆ పక్క టేబుల్కి వెళ్ళి కూర్చోవడం. ఏంద్రా నీ లొల్లి? అరే అది ఆఫీస్కి వచ్చి 4 నెలలైంది, ఒకసారి అటు చూర్రా. అదేదో ఉద్యమంలో సెల్ఫీలు తీయడం తప్ప పక్కన వాళ్ళు దేగుతుందారా? అది వచ్చి కాఫీ కప్ తీసుకుని సెల్ఫీ దిగడం. అది వెళ్ళిపోయడానికి నువ్వేదో టేబుల్ దగ్గరికి వెళ్ళి కప్పులు ఎత్తుకురావడం. కనీసం ఆ పిల్ల పేరు అడిగావా? అడుగుదామని వెళ్తున్నారా? నేను వెళ్ళేలోపు బెల్ సౌండ్ నా స్కూల్ పాపలా పారిపోతుంది. అది బెల్ సౌండ్ ఉన్న స్కూల్ పాపలా కాదు, హారర్ సినిమా చూసి దడుచుకుని పిల్లలా పోతుంది. సెల్ఫీ బాలేదని సెల్ల పాల్గొట్టే టైప్ రా అది. దాని ప్రపంచం నుంచి బయటికి రాదది. ఇంతవరకు తను బయటికి రాలేదు కాబట్టి నన్ను చూడలే. అదే నేనే తన ప్రపంచంలోకి వెళ్తే నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలేదురా. ఇప్పుడు చూపిస్తా నేనేంటో. విష్ మీ ఆల్ ద బెస్ట్ రా మామా. ప్రపంచంలోకి వెళ్ళడం కాదురా రే, పళ్ళు రాలగొట్టుకోకుండా చూసుకో. వీడికి ఈరోజు ఎన్ని పళ్ళు రాలుతాయో ఎన్ని ఏళ్ళు పడతాయో చూద్దాం పారా. వాట్ ద హెల్? డైలీ క్యాఫ్టీరియాలో చూస్తున్నాను, డైలీ నన్ను ఫాలో అవ్వకుంటూ వస్తున్నావు. ఏంట్రా సంగతి? ఇదెప్పుడు ఏం తెలిసింది? ఈ పిల్ల కంటికి సెల్ఫీ యాంగిల్ కాకుండా సైడ్ యాంగిల్ కూడా కనపడుతుందా? మెల్లకన్నేమో బా. రే ఆ పిల్లని అనుకో, యువర్ సెల్ఫ్ కి సెల్ఫీ తీసి ఫ్రేమ్ కి సింగిల్ తండ తగిలిచ్చుద్ది. వినిందంటవా? హలో, మళ్ళీ ఎప్పుడు? ఏంటి నాతో తన్నులు తిన్నామా? కాదు, నీతో సెల్ఫీ దిగడం. 1 కప్ కాఫీ. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం.
అరే అరే, ఈ అమ్మాయి కూడా మన ఆఫీసేనా? అమ్మాయి అంటే చాలు నీ చూడరా. అంటే అందమైన అమ్మాయి అన్నావు కదా. భయ్యా 1 కప్ ఐస్ క్రీమ్. హే హాయ్, ఇంత లేట్ అయిందేంటి? చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నా. చాలా తొందరగా వచ్చానా? ఐస్ క్రీమ్ బాగుంది, నీకే ఫ్లేవర్ కావాలి? అంత బాగుందా? బాగుంది బాగుంది. నాకన్నా బాగుందా? ఐస్ క్రీమ్ యోగా చాలా బాగుంది. కాదు, పక్క టేబుల్ అమ్మాయి. పక్క టేబుల్లో అమ్మాయి ఉందా? నేను చూడలేదే. నువ్వు చూసావ్. లేదు, నేను చూడలేదు. నువ్వు చూసావ్. నేను చూడలేదు. అరే, నేను ఐస్ క్రీమ్ చూస్తున్నా. నువ్వు చూసావ్. నువ్వు చూడ్డం నేను చూసాను. నిజంగా ఐస్ క్రీమ్ లో చూస్తున్నా, నేను ఎవరిని చూడలేదు. పక్క టేబుల్లో ఉన్న ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని నువ్వు చూడలే? ఈ అని అమ్మాయిని చూసి పల్లికిలించి నవ్వలే? అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ డ్రెస్ కాదు, బ్లూ డ్రెస్. అంటే క్లైమేట్ వేడిగా ఉంది కదా, వేడిగాలు వస్తుంటే అటువైపు అలా చూసా అంతే. క్లైమేట్ వేడిగా ఉంది. 4 నెలల నుంచి ట్రై చేస్తున్న అమ్మాయి ఎదురుగా ఉంది. టేబుల్ మీద ఐస్ క్రీమ్ చల్లగా ఉంది. ఎదురుగా ఉన్న అమ్మాయి డ్రెస్ కూడా బాగుంది. నేను బుక్ చేసిన క్యాబ్ ఆన్ ది వేలో ఉంది. ఇడియట్. అలా క్యాబ్ ఎక్కి బయలుదేరిన మనోడి ప్రేమ కథ మరుసటి రోజు ఉదయం మీటింగ్ రూమ్ లో చాటింగ్ తో మొదలైంది. ఏరా, ఖాళీ కూర్చోనికి కష్టపడుతున్నావు? ఖాళీగా కాదురా, సింగిల్గా ఉండే కష్టపడుతున్నాడు. కంపెనీకి వచ్చాక కొత్త కంపెనీ స్టార్ట్ అయ్యాక ఆ కంపెనీ ఈరోజు కంపెనీకి రాలే, అది ఆడి బాధ. ఓ, సెల్ఫీ ఈరోజు రాలేదా? మళ్ళీ బయట ఐస్ క్రీమ్ బండి దగ్గర తీసుకున్న సెల్ఫీ విత్ ఐస్ క్రీమ్ ఎవరు బా? ఇంకా అమ్మాయ ఈ మధ్య వీసుడి వక్కసుడిగా తిరిగిపోతుందిగా. కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఏరా బా, సెల్ఫీని అప్పుడే కట్ చేసావా? నువ్వు సూపర్ రా. సెల్ఫీ ఏందిరా? నా పేరు శిల్పి. ఎవడికో జరిగిన పెయిన్ ఇంత పర్ఫెక్ట్ గా ఫీల్ అవుతున్నావు అంటే అక్కడుంది మదన్ గడా లేక? అది కాదు, నేను చెప్పేది కొంచెం విను. నేను అలాంటి వాణ్ణి కాదు, నన్ను నమ్ము అంటావు అంతేగా? విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ న్యూసెన్స్? ఆహా, న్యూసెన్స్. అమ్మాయిలతో ఇకలు పక్కపక్కలు నీతో మాట్లాడమే వేస్ట్. ఇక చచ్చినా నీతో మాట్లాడను. బాయ్. పోవే, ప్రతిదానికి నీతో న్యూసెన్స్. నేను నీతో చచ్చినా మాట్లాడను. అస్సలు కూడా దీన్ని. అవునరా, ఆయింట్మెంట్ పట్టించాల్సిందే. ఆఫీస్లో ఎవరిని చూస్తే అస్సలు బాగోదు. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి తెలీదా? మొన్నే టెస్టింగ్ లో జాయిన్ అయింది. కాంపిటీషన్ ఎక్కువైంది భయ్యా, మనకు కూడా పడే ఛాన్స్ లేదు. ఆ అమ్మాయి కాదురా, మనోడిని ఎవరో కొట్టారంటగా ఆ అమ్మాయి. ఒక్క ఫ్లోర్ దిగేంత టైం కూడా అవ్వలేదు, వీళ్ళకెలా తెలిసిపోయిందిరా? నిన్ను కొట్టిందని బాధ తట్టుకోలేక ఆ బాధని మన ఆఫీస్ వాట్సాప్ గ్రూప్ లో పంచుకున్నారా? నువ్వే చెప్పావు కదా బాబా, బాధ పంచుకుంటే తగ్గుతుందని. ఆహా, అవునా? ఏమోను, నేను లూజ్ అంటాడు చూడు. ఇడియట్.
అవునా, ఇప్పుడు బాగైందా? ఇప్పుడు ఈ బాధని ఫేస్బుక్ లో పంచుకుంటా. అదిరా స్టోరీ. అసలు ఏం చెప్పావురా? లవ్ స్టోరీరా. నేను అడిగిందేంది, నువ్వు చెప్పిందేంది? హా? అసలు ఏందిరా? హా? జరిగిన పాస్ట్ ఏంది, నెక్స్ట్ ఏంది? వాళ్ళు చచ్చిపోయారు సార్. వాళ్ళు చచ్చిపోయి 6 నెలలు అవుతుంది సార్. నేను నాకు కనిపించారు సార్. ఎలా చనిపోయారా? సూసైడా? కాదు. మర్డరా? లేదు. మరి ఆ అమ్మాయి ఒక సెల్ఫీ ఫ్రీక్ అని చెప్పానుగా. రోడ్డు మీద ఏమరపాటుగా సెల్ఫీ దిగుతుంది. దూరం నుంచి లారీ వస్తుంది. లారీ వాడు తాగున్నాడు. వీడు కాపాడడానికి పరిగెత్తాడు. వీడు కాపాడలేకపోయాడు. లారీ వాడు తప్పించలేకపోయాడు. ఒకే యాక్సిడెంట్. ఫసక్. Selfie always thrills, but sometimes it also kills.